హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మామన్ అంటే తెలుగులో మామయ్య అని అర్థం అనమాట. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే మామయ్య అలాగే మేనల్లుడు వీళ్ళిద్దరి మధ్యలో జరిగే స్టోరీ లైన్ అనమాట. వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎలా ఉంది, అసలు ఎందుకు గొడవలు వచ్చాయి అనేది మూవీ ఒక ప్లాట్ అనమాట. చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది అనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ డ్రామా అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్తారనమాట. ప్రతి క్యారెక్టర్ మంచిగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటేనే తీసుకెళ్తారు. అలాగే మామ, మేనల్లుడు మధ్య జరిగే సిట్యుయేషన్ గానీ, కామెడీ సీన్స్ గానీ, ఎమోషనల్ సీన్స్ గానీ, ఆళ్ళ బాండింగ్ ఎలా ఉందనేది చాలా మంచిగా క్లియర్‌గా అయితే చూపెడతారనమాట. అలాగే హీరో, హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కూడా చాలా బావుంటుంది. అలాగే మనకు సిట్యుయేషన్ తగ్గట్టు మంచి మంచి కామెడీ సీన్స్ అయితే వస్తాయన్నమాట. ఏదో క్రింజ్ కామెడీ సీన్స్ కాకుండా మంచిగా అయితే కామెడీ సీన్స్ అనేది వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు భయ్య. ఫాదర్ అండ్ సన్ మధ్య జరిగే ఒక సిట్యుయేషన్ అయితే ఉంటుందన్నమాట. ఎమోషనల్ సీన్స్ అదైతే చాలా చాలా మంచిగా అయితే వర్కౌట్ అయిందని చెప్పుకుంటా భయ్య అది. అక్కడ వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా మంచిగా అయితే వర్కౌట్ అయింది. ఇలాగే మనకు ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎమోషనల్ సీన్స్ తోటి అలాగే మంచి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటే మంచిగా తీసుకెళ్తారనమాట. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నాకైతే ఒక్కటే అనిపించింది, అబ్బా! సాయిరాం. మంచి ఫ్యామిలీ డ్రామా చూస్తున్నాంరా అని మనకైతే అనిపిస్తది ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అయితే. మనకెప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచో మనకైతే సీరియల్ డ్రామా అయిపోతదనమాట. ఒక్కటంటే ఒక్క ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వవు. ఓవర్ ద టాప్ అయితే వెళ్తదనమాట ప్రతిది కూడా. మాకు మామ, మేనల్లుడు మధ్య సీన్స్ కూడా మరి ఓవర్ ద టాప్ అయితే వెళ్తది. ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు మనకైతే ఏడ్చుకుంటూనే ఉంటారనమాట. చిన్నదానికి పెద్దదానికి లొల్లి పెట్టుకుంటా అది ఏడ్చుకుంటూనే ఉంటారు. టీవీ సీరియల్ ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట. ప్రతి గొడవ అనేది, ఎమోషనల్ సీన్స్ అనేది అసలు వర్కౌట్ కావన్నమాట. అలాగే మనకు మూవీలో చిన్న అంటే చిన్న ట్విస్ట్ అనేది ఒకటి ఉంటదన్నమాట. ఆ ట్విస్ట్ మనకు చూసిన వెంటనే మనకు ఇదెక్కడ దిక్కుమాల ఫ్యామిలీరా బాబు అని మనకైతే అనిపిస్తదన్నమాట. అంత ఘోరంగా అయితే ఉంటుంది. అలాగే మనకు లాస్ట్ క్లైమాక్స్ కూడా అంత వర్కౌట్ కాలేదనిపించి ఎమోషనల్ సీన్స్ అనేది. సెకండ్ హాఫ్ డ్రామా కూడా మనకు అంత ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్లారన్నమాట. కొన్ని చోట్ల మనకైతే బోర్ ఫీలింగ్ కూడా అనిపిస్తది. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నాకైతే ఒకటే అనిపించింది, తెలుగు సాంగ్స్ అయితే చాలా అంటే చాలా చెండాలంగా అయితే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కానీ, పోర్షన్ క్వాలిటీస్ కానీ డీసెంట్ అయితే ఉన్నాయన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు అనిపించింది. ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ చెప్పరా అంటే ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అనేది బాగాలేదు. ఓవరాల్‌గా నాకైతే యావరేజ్ అనిపించింది. జీ ఫైవ్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్యామిలీ వాచబుల్. అడల్ట్ సీన్స్ అంటూ ఏం లేవు. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది భయ్య. చూడాలనుకుంటే చూసేయండి. ఇది భయ్య మరి మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.